ఒక గజ్వేల్ నుంచి తాజా అప్డేట్స్ అందించడం రంగాచారి చెప్పండి. మొత్తానికి ఓటర్ లేకింగ్ సంబంధించి గజ్వేల్కి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా? గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్. ముఖ్యంగా గజ్వేల్ మున్సిపాలిటీపై కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయడానికి అవసరమైనటువంటి పూర్తి స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా ప్రయాణం కొనసాగిస్తున్నది. ఇప్పటికే 8 స్థానాల్ని ఇక్కడి నుంచి కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ 4 వార్డులను మాత్రమే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 6 వార్డులకు సంబంధించిన లెక్కింపు కొనసాగుతూ ఉన్నది. అందులో 3 నుంచి 4 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి గజ్వేల్ బల్దియాపై మరోసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి భాస్కర్ 2వ వార్డు నుంచి ఘోర పరాజయం పాలయ్యారు. ఆ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 500 పైచిలుకు ఓట్లతో మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే ఫలితాలు కూడా వెలువడినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మరోవైపు సిద్దిపేట జిల్లాలోని మరొక దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది. అక్కడ 9 స్థానాలను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 1 స్థానంలో విజయం సాధించారు. మరొక 6 స్థానాలకు సంబంధించిన లెక్కింపు కొనసాగుతూ ఉన్నది. అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా మనకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక హుస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. చేరియాల మున్సిపాలిటీకి సంబంధించిన 2వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అక్కడ కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య పోటాపోటీ ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి 5 మున్సిపాలిటీలపై కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే గడ్డపోతారము, గుమ్మడిదల, ఇందిరేశం ఈ 3 మున్సిపాలిటీలపై స్పష్టమైనటువంటి మెజారిటీతో వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఆ 3 స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక ఇస్లాపూర్ అట్లాగే జిన్నార మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఇస్లాపూర్ లో మెజారిటీ స్థానాలు వచ్చాయి. అట్లాగే జిన్నార మున్సిపాలిటీలో కూడా మెజారిటీ స్థానాలు వచ్చాయి. అక్కడ ఇండిపెండెంట్ల సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఆ 2 స్థానాల్ని కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఇటు మెదక్లో కూడా మెజారిటీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. 2వ స్థానంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ కూడా ఇండిపెండెంట్లు కొంత కీలకమైనటువంటి పాత్ర నిర్వహించేటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉంది. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధికమైనటువంటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఇండిపెండెంట్ కూడా 2-3 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అక్కడ కూడా ఇండిపెండెంట్ల ఆధారంగా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇట్లా ఈ ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇక తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇండిపెండెంట్ల సహాయంతో ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక నారాయణఖేడ్, జోగిపేట, సదాశివపేట, సంగారెడ్డి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హుస్నాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలోనైతే మెదక్ జిల్లాలో అటు సిద్దిపేట, సంగారెడ్డి అట్లాగే అటు మెదక్ ఈ మూడుకు సంబంధించిన జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కనిపిస్తున్నది. మెదక్ జిల్లాలో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మున్సిపల్ స్థానాల్ని వస్తాయని చెప్పి ముందుగా ఊహించినట్టుగానే ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే కొంత సదాశివపేట, సంగారెడ్డి ఫలితాలు కొంత బీఆర్ఎస్ పార్టీని కొంత నిరాశపరిచినప్పటికీ కూడా ఓవరాల్ గా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి ఫలితాలని ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా అటు పటంచెరు ప్రాంతాల్లో కావచ్చు, ఇటు జిన్నారం ప్రాంతాల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక దుబ్బాకలో కూడా స్పష్టమైన మెజారిటీ వస్తున్న దిశలో అక్కడ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గజ్వేల్లో కూడా ఈ బల్దియాపై కూడా గులాబీ జెండా ఎగురవేసే ఇక్కడ గులాబీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అటు మెదక్ లో కూడా అంటే పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ పెద్ద ఎత్తున ప్రలోభాలు అవి ఇవి జరిగినాయి. పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగి డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే
రోహిత్ కొన్ని వార్డులోకి డైరెక్ట్ గా వెళ్లి డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికలకు 2 రోజుల ముందు ఆయన ఏకంగా వాహనం తీసుకువెళ్లి కొన్ని వార్డుల్లో ఆయనే తన అనుచరులతో డబ్బులు పంపిణీ చేశారు. మద్యాన్ని కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి అక్కడ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ చిట్ట చివరిగా బీఆర్ఎస్ పార్టీయే ఆ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గత సంగారెడ్డికి సంబంధించి కొంత అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రలోభాలు, డబ్బు పంపిణీ, మద్యము ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనా మొత్తానికి ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచినట్టుగా మాత్రమే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. రైట్ సురేష్, థ్యాంక్ యూ రంగాచారి. మొత్తం చూస్తున్నాం కదా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా చాలా వార్డులు గెలుచుకున్నటువంటి సందర్భం మనం